106th క్వశ్చన్ చూడండి. షేవింగ్ మిర్రర్ అండ్ డెంటిస్ట్ మిర్రర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్. షేవింగ్ మిర్రర్ మరియు డెంటిస్ట్ మిర్రర్, షేవింగ్ మిర్రర్ మరియు డెంటిస్ట్ మిర్రర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది అని అంటే అది ఎక్కడ ఉంటుంది? మనకు షేవింగ్ మిర్రర్లో కానీ డెంటిస్ట్ మిర్రర్లో కానీ అది పెద్దగా అవుపించాలి. మనం ఆబ్జెక్ట్ అనేది పెద్దగా అవుపించాలి అని అంటే ఇట్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ పీ అండ్ ఎఫ్. పీకి ఎఫ్కి మధ్యలో కనుక ఉన్నట్టయితే ఏమవుతుంది? నాకు వర్చువల్ ఇమేజ్ వస్తుంది, వర్చువల్ ఎన్లార్జ్డ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది. సో కాబట్టి నేను ఎక్కడ పెట్టాలి? పీకి మరియు ఎఫ్కి మధ్యలో ఉంచాలి, బిట్వీన్ పీ అండ్ ఎఫ్ మధ్యలో ఉంచాలి. కాబట్టి డి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 107 చూడండి. ద రేషియో ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పిరికల్ మిర్రర్ టు ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ఫోకల్ లెంత్ బై రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అని అడుగుతున్నాడు. సో మనకేం తెలుసు? ఎఫ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అని తెలుసు. సో ఎఫ్1 కట్ అయితే 1/2 వస్తుంది. 1/2 అంటే ఎంత వస్తుంది? నాకు 0.5 వస్తుంది. కాబట్టి రేషియో ఎంత ఉంటుంది? 0.5 ఉంటుంది. సో ఎఫ్ టు ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది? 0.5 ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 108 క్వశ్చన్ చూడండి. ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ ద సేమ్ సైజ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. రియల్ అంటే ఇన్వర్టెడ్ వస్తుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ కూడా ఇచ్చినాడు. రియల్ అండ్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్డ్ ఇమేజ్ ఎక్కడ వస్తుందో చెప్పండి. ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి? వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కనుక నేను ఆబ్జెక్ట్ని కనుక పెడితే ఇమేజ్ కూడా అక్కడనే రావడం జరుగుతుంది. ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది, సేమ్ సైజ్డ్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? నేను ముందులో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది 30-40 బిలో ఉంటుంది క్వశ్చన్ నెంబరు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ని పెడితే దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటివి? సికి ఆవల పెడితే అవుట్ సైడ్ ఆఫ్ సి పెడితే దాని ప్రాపర్టీస్ ఏంటివి? సి దగ్గర పెడితే ప్రాపర్టీస్ ఏంటివి? ఎఫ్ మరియు సికి మధ్యలో ఉంచితే ప్రాపర్టీస్ ఏంటివి? ఎఫ్ వద్ద ఉంచితే ప్రాపర్టీస్ ఏంటివి? ఎఫ్కి మిర్రర్కి మధ్యలో ఉంచినప్పుడు ప్రాపర్టీస్ ఏంటివి? ఇవన్నీ కూడా మీకు ఇమేజ్ ప్రాపర్టీస్ అనేది మైండ్లో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 109 క్వశ్చన్ చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఏ ఫ్లేమ్ ఈజ్ మూవ్డ్. Starting from a long distance, a plane is moved towards the convex mirror. Then the image is. So convex mirror ముందట మంద కాన్కేవ్ మిర్రర్ కాదు, కాన్వెక్స్ మిర్రర్ ముందట కనుక ఒక ఆబ్జెక్ట్ని కనుక పెట్టి దాన్ని మిర్రర్ సైడ్ కనుక మనం మూవ్ చేసినట్టయితే, కాన్వెక్స్ మిర్రర్కి కనుక మూవ్ చేసినట్టయితే దాని యొక్క సైజ్ ఏమవుతుంది అంటున్నాడు. ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రాక్టికల్గా సింపుల్గా చేసి చూడొచ్చు. మన టీచర్లు అందరూ బండ్ల మీదనో కార్ల మీదనో వస్తారు కదా, ఆ కార్కున్న రేర్ వ్యూ మిర్రర్ ఏదైతే ఉంటుందో ఆ రేర్ వ్యూ మిర్రర్ ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్ ముందట నిలబడి మీరు దాని సైడ్ నడుచుకుంటూ వెళ్తే మీ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది ఇందులో పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ సైజ్ అండ్ మూవ్స్ టువర్డ్స్ ద పోల్ సైడ్ కనుక వచ్చినట్టయితే, ముందుకు కనుక జరుగుతూ ఉన్నట్టయితే ఏమవుతుంది? మనకు దాన్ని ఏమంటారు? ఇమేజ్ యొక్క సైజు పెరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా నీకు ఆబ్జెక్ట్ సైజు కంటే పెద్దగా మాత్రం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పటికీ కూడా వస్తువు సైజు కంటే పెద్దగా కాదు అనే విషయాన్ని, అంటే మన యొక్క మనిషి యొక్క సైజు కంటే పెద్దగా కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 110. When a light gets reflected from a surface, if the angle of incidence ఎంత ఇవ్వడం జరిగింది అని అంటే మనకి ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఇక్కడ నాకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతనో ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees కనుక అయిందనుకోండి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. కాబట్టి ఇది ఎంత ఉంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 111 క్వశ్చన్కి వచ్చేయండి. చూడండి.